ఆదిత్య. నాకు తెలిసినంత వరకు ఈ పేరు ఇండియాలో చాలా మందికి తెలిసే ఉంటది. ఇంకొన్నాళ్ళు ఇంకా గట్టిగా వినిపించబోతుంది. తీసిన 3 సినిమాలే అయినా తన క్యాపబిలిటీతో మొత్తం ఇండియాని షేక్ చేశాడు. ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేసి, స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఈ స్టేజ్‌కి వచ్చారు. ఆయన తీసిన 3 సినిమాలు 3 డైమండ్స్ అంటాను నేనైతే. స్పై థ్రిల్లర్స్ అంటే ఇలా ఉండాలి అని ఒక టీచ్ చేసిన సినిమాలు ఆయనవి. ఈరోజు మనం ఆయన ఫిల్మ్ మేకింగ్ టెక్నిక్స్‌ని డీకోడ్. సో, మొదలెడదామా? హై ఇంపాక్ట్ స్టోరీ టెల్లింగ్. ఆదిత్యధర్ స్టోరీ టెల్లింగ్ అందరి ఫిల్మ్ మేకర్స్‌తో పోలిస్తే కొంత డిఫరెంట్ అండ్ యూనిక్‌గా ఉంటది. లీనియర్ స్టోరీ టెల్లింగ్ అండ్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్‌తోనే మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్‌లో సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడతారు. హై ఆన్ ఇంపాక్ట్ ఉంటది తన స్టోరీ టెల్లింగ్‌లో. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్‌ని బేస్ చేసుకొని వాటి చుట్టూ ఒక ప్యాట్రియాటిక్ ఎమోషన్‌ని బిల్డ్ చేస్తారు. వరల్డ్ బిల్డింగ్ కూడా తోపుంటది. ఆదిత్యధర్ స్టోరీ టెల్లింగ్ సింపుల్‌గానే ఉన్నా చాలా ఎఫెక్టివ్‌గా ఉంటది. క్లియర్ అండ్ స్ట్రక్చర్డ్ స్క్రీన్ ప్లే. ఆదిత్యధర్ స్క్రీన్ ప్లేలో ఆరితేరిపోయారనొచ్చు. టైట్ అండ్ టాక్టికల్‌గా ఉంటది తన స్క్రీన్ ప్లే. అంటే స్క్రీన్ ప్లే ఎప్పుడూ ఒకే టైప్ ఆఫ్ ఫార్మాట్‌లో ఉంటది. అంటే ఆయన సినిమాల్లో ఫస్ట్ హాఫ్ ఎప్పుడు సెటప్ చేస్తూ ఒక టెన్షన్‌ని బిల్డ్ చేస్తారు. సెకండ్ హాఫ్ మెయిన్ స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూట్ చేస్తారు. ప్రతి సెటప్‌కి ఒక ప్రాపర్ పే ఆఫ్ ఉండిస్తారు. ఇదే ఫార్మాట్‌ని మనం తన 3 సినిమాల్లో కూడా గమనించొచ్చు. నెక్స్ట్ వచ్చేసి హీరో ఎలివేషన్ వితౌట్ లూసింగ్ రియలిజం. ఆదిత్యధర్ ఫిల్మ్స్‌లో ఫస్ట్ టైం చూసిన దానికన్నా సెకండ్ టైం ఇంకా ఎక్కువ కిక్కేస్తాయి. తన ఎలివేషన్స్ ఒక స్లో బర్న్ ఫేస్‌లో ఫీల్స్ ఇస్తాయి. అంటే ఆయన ఎలివేషన్స్ రెగ్యులర్ ఫార్మాట్‌లో కాకుండా కొంచెం యూనిక్‌గా ఉంటాయి. చాలా రియలిస్టిక్ ఫీల్ ఇస్తాయి కూడా. దీనివల్ల సినిమాకి వైఆర్ఎఫ్ వాళ్ళు ఈయన చూసి చాలా నేర్చుకోవాలి. సినిమాల్లో చాలా విషయాలు జరుగుతున్నప్పటికీ నేషనే పైన లేయర్‌గా ఉంటది. సౌండ్ యూసేజ్. ఆదిత్యధర్ గారి ఫిల్మ్స్‌లో సరిగ్గా గమనిస్తే ఒక యూనిక్ మెథడ్ ఆఫ్ సౌండ్ డిజైన్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ని యూజ్ చేస్తారు. వాటి వల్ల ఒక వార్ లైక్ సిట్యుయేషన్ టెన్షన్ బిల్డ్ చేస్తారు. విచ్ లుక్ వెటీ, ప్రిటీ అండ్ కూల్, క్రేజీ. యూరియాలో ఇలాంటి డీటెయిల్స్ చాలా గమనించొచ్చు మనం క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే. సో, ఇది ఇవాల్టి మన డీకోడింగ్ వీడియో. మళ్ళీ ఇంకో డైరెక్టర్ డీకోడింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్. షార్ట్ వర్స్.